ఏమండి వారం రోజుల క్రితం 2000 అడిగితే లేవన్నారు? అవును లేవన్నా, నువ్వు లేవు, ఇప్పుడు కూడా లేవు. అందుకే రోజు అని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి 2000 ఇవ్వమని మెసేజ్ చేశా. 10,000 ఇచ్చారుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, షాపింగ్ చేసి వస్తా. రోజు అంటే నువ్వా? ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పిల్లలు చాటింగ్ చేస్తున్నారా? మన పెళ్లిన కొత్తల్లో నన్ను స్వీటీ, మిల్కీ, ఫ్రూటీ అని ఎంతో ప్రేమగా పిలిచేవారు కదా. అవును. ఇప్పుడు ఏంటండి ఏమేవ్ ఓసే ఇట్రా ఎందుకంటే అలా పిలుస్తున్నారు? నీకు తెలుసు కదా కళ్యాణి, పాలు, స్వీట్స్, ఫ్రూట్స్ ఎన్నో రోజులు తాజాగా ఉండవని. ఏమండి ఆ సినిమాలో హీరో చూడండి, హీరోయిన్ ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడు. మీరు ఉన్నారు. అలా ప్రేమించినందుకే ఆ హీరోకి 10 కోట్లు ఇస్తున్నారే. మీ నాన్న నాకేమి ఇచ్చాడు? ముష్టి 3 లక్షలు. ఆ 3 లక్షలు కూడా 10 ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చాడు. ఏమైందండి అంత దగ్గరగా ఉన్నారు? వారం రోజులు నువ్వు నన్ను వదిలిపెట్టి ఊరు వెళ్తున్నావు కదా, ఈ వారం రోజులు నిన్ను వదిలి నేను ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నా. మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానండి. ఊర్లో 2 రోజులు వచ్చేస్తానే, సరేనా? నోరు కుదరదు ఎదవా. ఈ వారం రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఏమైందండి? నా కోసం 2 రోజులు కూడా ఉండలేరా మీరు? ఉండలేను, 2 రోజులు కూడా ఉండలేను. ఏమండి మిమ్మల్ని బాధపడుతుంటే అసలు చూడలేకపోతున్నానండి. నా వల్ల కావట్లేదండి. అసలు ఊరు వెళ్ళండి, పది ఇంట్లోకి వెళ్ళిన పది ఊరు అంటే ఏమైంది? ఎందుకు కేకిస్తున్నావు? అంటే మీ అమ్మ వాళ్ళకి ఊరు వస్తానని చెప్పావు కదా, మళ్ళీ వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తారు. పద పద, ఏం కాదు, నీ కోసం నేను వారం రోజులు ఉంటాను. పద పద. ఏమండి మీ సార్ ఫోన్ చేస్తున్నారు. అబ్బా, దసరాకి 3 డేస్ హాలిడేస్ తీసుకుంటానని చెప్పాను కదా, నేను మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు? ఓ పని చేయి, ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. నేను బయటికి వెళ్ళానని అబద్ధం చెప్పు. హలో సార్. వెంకటేష్కి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. ఆయన బయటికి వెళ్ళారు సార్. మా ఆఫీస్లో జూలీ ఉంది కదా, తనకి యాక్సిడెంట్ అయ్యింది, చెప్దామని ఫోన్ చేసిన. సార్ సార్ సార్, జూలీకి ఏమైంది సార్? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? నేను ఇప్పుడే వస్తున్నాను సార్, 10 నిమిషాల్లో. జూలీకి తలనొప్పి ఉందంట, ఈరోజు ఆఫీస్కి రానని చెప్పింది. నీకేం నొప్పులు లేవుగా? 10 నిమిషాల్లో వస్తానన్నావుగా, వచ్చాయి. హలో సార్, ఆయన ఈ రోజే కాదు వారం రోజుల దాకా ఆఫీస్కి రాడు. ఎందుకంటే ఒంటి నిండా దెబ్బలు తగలబోతున్నాయి.